నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ను కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. సామాన్య కార్యకర్తగా, మండల పార్టీ అధ్యక్షుడిగా, జెడ్పీటీసీగా, సిటీ ప్రెసిడెంట్ గాను శంకర్ నాయక్ పనిచేశారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారంటున్న శంకర్ నాయక్ తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. అభ్యర్థుల్లో శంకర్ నాయక్ ఒకరు. ప్రస్తుతం నల్గొండ డీసీసీగా ఉన్నటువంటి ఆయనకి కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ప్రస్తుతం శంకర్ నాయక్ ఉన్నారు. శంకర్ నాయక్ గారు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా రోజులుగా మీరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు, ఇప్పుడు అవకాశం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది ఇవాళ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో గుర్తింపు చేసింది. ఒక సామాన్య కార్యకర్తని నేను, ఒక జానారెడ్డి గారి విధేయుడిగా ఉన్నాను. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షునిగా చేసినాను. 6 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా అంతకుముందు నేను మండల పార్టీ అధ్యక్షునిగా నా జీవితం స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2 లకోట్లో జెడ్పీటీసీగా అయినాను, 6లో ఎంపీపీగా అయినాను, మళ్ళీ 11లో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అయినాను. ఆ తర్వాత మళ్ళీ 14లో నేను జెడ్పీటీసీగా ఎన్నికైనాను. అన్ని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఎన్నికైనాను. ఆ తర్వాత నేను మళ్ళీ మిర్యాలవాడ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా చేశాను. ఇప్పుడు నేను నల్గొండ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 6 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. మనం మిర్యాలవాడ టికెట్ ఆశించడం జరిగింది, కానీ టికెట్ రాకపోవడం వల్ల ఇవాళ నాకు ఎమ్మెల్సీగా ఇవాళ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవనీయులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్న ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టి మన లంబాడీలకు ఇవ్వాలని చెప్పి సూచన చేసినారు. అదేవిధంగా గవర్నర్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఎంపీ రఘువీర్ రెడ్డి గారు, ఇంకో ఎంపీ మా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా గౌరవనీయ ఎమ్మెల్యేలు అందరూ, మా నల్గొండ జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా నా అభ్యర్థిత్వాన్ని ఎవరు వ్యతిరేకించలేదు, అందరూ సమర్థించినారు. వారందరికీ నేను ధన్యవాదాలు తెలియదు. ఎప్పుడు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు? రేపు 11 గంటలకు దాఖలు చేయబోతున్నాను. అంటే మీరు చేసిన సేవలకు పార్టీ గుర్తించిందా, లేకపోతే ఎట్లా చూస్తారు? క్యాస్ట్ ఈక్వేషన్స్లో మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు? క్యాస్ట్ ఈక్వేషన్ ప్లస్ నా పార్టీ సేవ కూడా. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో 3 బై ఎలక్షన్స్ కూడా నాకు నాగార్జున సాగర్, మునుగోడు, ఆ తర్వాత హుజూర్నగర్ బై ఎలక్షన్లో నేను కీలక పాత్ర వహించాను. ఆ తర్వాత చీఫ్ ఎలక్షన్ కూడా వివరించాను. కావాల్సిన సమాచారం అంతా మన పీసీసీ కానీ ఇక్కడ మన తర్వాత అప్పుడు మా పీసీసీ ప్రెసిడెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారందరికీ నేను పూర్తి స్థాయిలో ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ పూర్తి పనిచేసినాను. కాబట్టి వారందరూ నన్ను గుర్తించి ఇవాళ నాకు ఇవాళ ఎమ్మెల్సీ కట్టబెట్టేందుకు వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అంటే మీ సామాజిక వర్గానికి కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి ఎట్లా మీ రోల్ ఎలా ఉండబోతుంది? తప్పకుండా సామాజిక వర్గంతో పాటు నేను బడుగు బలైన వర్గాలు చెందిన వ్యక్తే కాకుండా కింద స్థాయిలో, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో నేను 95 నుంచి ఇప్పటిదాకా నేను ఆర్గనైజేషన్స్లో ఉన్నా. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఏదైనా సరే లోకల్ బాడీస్ ఎన్నికలు కానివ్వండి, ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, నేను పార్టీ బలోపేతం చేసి పార్టీని కృషి చేసి విజయం అందించే దాంట్లో ముందుంటా. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్తలందరినీ కూడా అరుచుకొని వారందరి గెలుపునకు సహాయం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టీ చేసినటువంటి సేవలను గుర్తించి పదవి ఇస్తుంది అని చెప్పేసి అభిప్రాయాన్ని శంకర్ నాయక్ చెప్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.